పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఏలూరు ప్రయాణికులతో బయలుదేరిన ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ వద్దకు చేరుకోగానే ఊహించని విపత్తును ఎదుర్కొంది. ముందు వెళ్తున్న లారీని గమనించిన డ్రైవర్ వేగంతో బస్సును తీసుకెళ్లి దాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద ధాటికి 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారు భయంతో కేకులు వేస్తుంటే ఆ ప్రాంతం అంతా రోదనలతో నిండిపోయింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. మృత్యువు కళ్ల ముందే కనిపిస్తుండటంతో అప్పటికప్పుడు కొందరు ప్రయాణికులు సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. వెనుకను ఉన్న ఎమర్జెన్సీ డోర్ను తెరవడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు వారు ఒకరి తర్వాత ఒకరు బయటపడ్డారు. ప్రమాదం తర్వాత స్థానికులు పోలీసులు వెంటనే స్పందించి క్షతగాతులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ఈ విపత్తుకు ప్రధాన కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వేగంగా వెళ్తున్న బస్సును అదుపు చేయాల్సిన డ్రైవర్ కనురెప్ప వేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం అతివేగం ప్రయాణికుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా చేస్తోంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? కేవలం డబ్బు కోసం, సమయం కోసం ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడం సరైనదేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.